ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. హల్లెలూయా. అయితే ఈరోజు ఫియర్ నాట్. మరి దేవుడు నాకు ప్రత్యేకంగా భయం గురించి రివీల్ చేయడం, ఇది పుస్తక రూపంలో రావడం అంటే ఇట్స్ ఎ గాడ్స్ గ్రేట్ ప్లాన్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకు మనం అపాయకరమైన దినాలు, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమనుంది. అపాయకరమైన దినాలని, చెడ్డ దినములని, ఇవన్నీ కూడా వాక్యంలో మనం చూస్తాం. అంటే దిస్ ఇస్ రియల్లీ బ్యాడ్ డేస్. ఇది రాను రాను మరి చీకటి లోకాన్ని కమ్ముకుంటుంది. విశ్వాసులు దేవుని దీపం లేకుంటే, వాక్యం అనే దీపం లేకుంటే తొట్టిల్లుతారు, జారిపోతారు, పడిపోతారు, సాతానుకు ఎరగా మారుతారు. కాబట్టి మరి ఇలాంటి దర్శనం దేవుడు నాకు ఇచ్చినాడని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు భయపడతారండి, ప్రతి ఒక్కరు భయపడతారు. భయాన్ని గెలవడమే మనం నేర్చుకుంటున్నాం. మీకు భయం రాదు అని ఎక్కడ లేదు, మీకు శ్రమలు రాదు అని పరిశుద్ధ గ్రంథంలో లేదు. మీకు శ్రమలు వస్తాయి కానీ దేవుడు మీతో ఉంటాడు. తన వాగ్దానాల చేత మిమ్మల్ని బలపరుస్తాడు, ఆ వాగ్దానాలు నెరవేరుస్తాడు. మీరు దేవుని సన్నిధి అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మీకు ఓటమి ఉండదు, మీరు జయిస్తారు. వీటన్నిటిని ఏం చేస్తారు? జయిస్తారు. ఆ అభయం వాక్కులు పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్పాను కదా, పదే చెప్పినాను. భక్తులందరూ భయపడతారు కానీ భయంలోనే ఉండరు. ఆ భయాన్ని గెలుస్తారు, వాక్యం ద్వారా, ప్రార్థనల ద్వారా గెలుస్తారు అన్నమాట. భయము వచ్చినప్పుడు ఏం చేయాలి విశ్వాసి, అది కూడా మీకు నేర్పిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో. When you are beset with fear, what you should do? You should set yourself to prayer, fasting, fellowship, coming to the church and seeking help. మరి అలాగే నీవు కూడా దేవునికి సహాయం అడగడం, ఇవన్నీ ఈ వాతావరణంలో నువ్వు ఉంటే నువ్వు భయాన్ని జయించే శక్తిని పొందుకుంటావు. మరి భయపడేవారు దేవుని రెక్కల క్రిందికి రావాలి. అంటే మీ కళ్ళకు కట్టినట్టు ఒక మాట చెప్తాను. పెట్ట కోడి ఉంటుంది, పిల్లలు ఉంటుంది. వాళ్ళు మరి ఆ పిల్లలను ఎంత బాగా పురుగులు ఏరి దాని నోటికి అందిస్తుంటుంది. మరి సడన్గా గద్ద వస్తుంది. గద్ద రాదు అని లేదు కదా, గద్ద వస్తుంది కదా. కోడి పిల్లలు చూసినప్పుడు గద్ద అట్రాక్ట్ అవుతుంది, వస్తుంది. గద్ద ఎందుకు వస్తుంది? దీన్ని మేలు చేయడానికి కాదు, దీనికి కీడు చేయడానికి వస్తుంది. ఆ పిల్లలను ఎత్తుకొని వెళ్ళిపోయి మంచిగా భక్షిస్తుంది. మరి తల్లి కోడి బాధ్యత ఉంటుంది కదా. తల్లి కోడి ఎప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది, ఆ పుంజు ఎక్కడ ఉందని. పుంజుకి ఏమైనా బాధ్యత ఉందా? అది ఆ ఎర్రది అది ఉంటుంది కదా, చాలా అందంగా దేవుడు దాన్ని సృజించినాడు. ఇట్టంటే అమ్మో దీనికి ఇంత భాగ్యమా, అది పెట్టను కోళ్ళను అన్ని పిల్లలను వదిలేసి చాలా వయారంగా మాది నడుస్తుంది. ఈ పెట్ట మీద శ్రద్ధ లేదు, ఈ పిల్లల మీద కూడా శ్రద్ధ లేదు అన్నట్టు. ఆ కోడి పెట్ట పిల్లలను వదిలేసి తిరుగుతుందా? ఏం చేస్తుంది? పిల్లల కొరకే తన జీవితం. ఇది ఎక్కడ పోతుందో తెలియదు, ఇది అడగడానికి కూడా వీలు కాదు, ఎడబోయి వచ్చినావు అని. అయినా కానీ పిల్లల్ని ఎంత చక్కగా భద్రంగా కాపాడుకుంటుంది. అక్కడ పెద్ద కండిషన్ లేదు. నేను ఒక కపుల్ను కౌన్సిలింగ్ చేసిన, ఎందుకు తగులాడుతున్నారు మీరు అంటే, మరి నాకున్న బాధ్యత ఆయనకు లేదు, సగం చేయాలి, 50-50 చేయాలి, కరెక్టే. మరి అలా కూడా వాదిస్తలేదు కదా ఈ పెట్టే మార్మన్స్ పొందిన పెట్టే, దేవునికి స్తోత్రం. అంటే ఎంత చక్కగా దాని ఫంక్షనింగ్ ఉంటుందండి. గద్ద రాగానే ఏం చేస్తుంది అంటే కుక్క ఏమంటుంది, అప్పుడు వెంటనే ఆ కోడి పిల్లలన్నీ పరిగెత్తి వస్తుంది. ఇదేం చేస్తుంది? రెక్కలు ఏం చేస్తుంది? కప్పేస్తుంది. హల్లెలూయా. ఒక్క పిల్ల పోకుండా చూసుకుంటుంది. మానవులకు బుద్ధి లేదు.
దేవుడిచ్చిన పిల్లలంతా సాతానుకు అప్పగించేస్తాం. తెలివి లేక, దేవుని వాక్య జ్ఞానం లేక, భయం లేక, ప్రార్థన లేక, మరి ఒక పట్టుదల లేక పిల్లలంతా సాతానుకు అప్పగిస్తాం. కొడుకు ఏడున్నాడంటే అది ఆడ తిరుగుతున్నాడు, బిడ్డే అంటే ఏడు తోట లేచిపోయింది. ఇదేనా అసలు? ఈ కోడి పెట్టకున్న బుద్ధి లేదు కదా అని నాకు అనిపిస్తుంది. కోడి పెట్టే తల ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది. ఒక నిమ్మకాయ ఎంత ఉంటుంది? దాని లోపల బ్రెయిన్ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా? మీకున్నట్టు లేదు. ఒక మెరుగంత ఉంటుంది. దానికి తెలుసు తన పిల్లలు కాపాడుకోవాలని. దేవునికి స్తోత్రం. గద్దొచ్చినప్పుడు పోతే పోని 10 ఉన్నాయి కదా, 2 పోతే పోని అనుకుంటుందా? ప్రతి ఒక్క పిట్టను కాపాడుకుంటుంది. దేవునికి స్తోత్రం. అంతకంటే రోషం గల దేవుడు. ఆయన తన రెక్కలతో నిన్నేం చేస్తాడట? కప్పుతాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన రెక్కలతో కప్పడానికి నువ్వు రావాలి కదా రెక్కల క్రిందికి. ఈ కోడి సైన్స్లో కూడా కొన్ని గర్విష్ఠులైన చిక్స్ ఉంటాయంట. చాలా అహంకారం మనసు కలదు. గద్దను లెక్క పెట్టదు, ఇటు తల్లిని లెక్క పెట్టదు. అది ఎక్కడో పోయి బుక్కుతూ ఉంటుంది. అది ఆ గద్దకు ఎరగా మారిపోతుంది. గొర్రెల సైన్స్లో కూడా మనమందరం గొర్రెల వల్ల ఏం చేసినామట? త్రోవ తప్పినాము. మందలో ఉన్న గొర్రెకు హాని లేదు. మందను విడిచి సొంత స్టైల్కు దిగిపోతే అది అడవి మృగాలకు ఎరగా మారిపోతుంది. అందుకే సహవాసం. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? దేవుని రెక్కల క్రిందకు వస్తున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలియదు ఈ దీంట్లో చాలా జ్ఞానం ఇమిడి ఉందని తెలియదు. ఇంత జ్ఞానం. ఇది నీకు కాదు మేలు, నీ తరతరాలకు మేలు. ఇది తరతరాలకు మేలు. దేవుని స్తోత్రం. దేవుడు తన నీతిని పిల్ల తరానికి అందిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును. వీఆర్ గివింగ్ యూ ట్రైనింగ్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ సీక్ గాడ్స్ హెల్ప్. నువ్వు ఉదయమే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, శుచి శుభ్రం అంతా చక్కగా ఒక క్రమం. ఇది ఒక డిసిప్లిన్. ఇది స్పిరిచువల్ డిసిప్లిన్. నువ్వు వెళ్తున్నావు, మరి వింటున్నావు వాక్యం, సిద్ధపాటు నీ హృదయానికి. ఆ సంవత్సరం అంతా, ఇంకో కొత్త సంవత్సరం వస్తుంది, ఏమేమి ఎదురు చూడాలి, మిగిలి ఉంటానా కొత్త సంవత్సరంలో, అపాయానికి గురవుతాను. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని యాక్సిడెంట్స్. నేను చెప్పే అవసరం లేదు మీకు. బస్సులో పోయినా నెమ్మది లేదు, నీవు ఓడ ప్రయాణం చేసినా నెమ్మది లేదు, ఆకాశ గగనంలో ఎగిరినా నీకు నెమ్మది లేదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. బట్ దీస్ ప్రేయర్స్ విల్ ప్రొటెక్ట్ యూ. యు ఆర్ కమింగ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. విశ్వాసం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నువ్వు దేవుని రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగునని ఈరోజు 91వ కీర్తన మరి ధ్యానం నిమిత్తము నాకు ప్రభు ఇచ్చినాడు. సామ్స్ 91 ఈజ్ ఏ వెరీ ఫేమస్ సామ్. 90 అయితే మోషే రాసిన కీర్తన. ఈ 91 మోషే రాసినాడా మరి దావీదు రాసినాడా తెలియదు అంటున్నారు చరిత్రకారులు. వీరిద్దరిలో ఎవరైనా రాసి ఉండొచ్చు. మరి 91వ కీర్తన ఇంట్లో విశ్వాసి యొక్క భద్రత, మరి దేవుని రక్షణ, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కడైనా ప్రయాణానికి పోయినప్పుడు వెంటనే చదువుతారు కదా 91వ కీర్తన. నేనంటున్నాను ఉదయం లేవగానే ఒకసారి చదివేయడం చాలా శ్రేష్టమైంది. మరి దేవుని అందే నీ భద్రత అని నువ్వు తెలుసుకుంటావు. దేవుడే నిన్ను కాపాడగలడని తెలుసుకుంటావు. బయటికి వెళ్ళిన ఒక యవన కన్యక తిరిగి సురక్షితంగా అదే రూపంలో రావడం ఇప్పుడు వీలు కావడం లేదు. సమ్ డేంజర్ విల్ బీ ఇన్ హర్ వే. ఒక యవనస్తుడు బయటికి పోయి కూడా క్షేమంగా వస్తాడా తెలియదు. ఒక 45 సంవత్సరాల మధ్య వయస్కుడు ఆయన వస్తున్నాడంటే ఆయనకు రాత్రి అయింది, చీకటి అయింది అనుకుంటే ఆయనకు వాహనం దొరకలేదు. హీ జస్ట్ ఆస్క్డ్ ఫర్ ఎ లిఫ్ట్. ఆ కార్ లిఫ్ట్ అడితే లిఫ్ట్లో అంతా యవనస్తులు తాగి తప్పదాగి భయంకరమైన రూపంలో ఉన్నారంట. కూర్చున్నాక తెలిసిందంట హీ హస్ డన్ ఎ రాంగ్ థింగ్ అని. ఒక్కొక్కడు మరి కత్తులు, చిన్న చిన్న పాకెట్ కత్తులు ఉన్నాయంట. ఏజ్ చూస్తే చిన్న ఏజ్ అంట అందరికి. 13 సంవత్సరాల నుండి 18 లోపట్నే ఉన్నారంట. రౌడీలుగా మారిపోయినారు, అక్రమస్తులుగా మారిపోయినారు. పిల్లలు చూడండి ఎట్ట పాడైపోయినారు. చిన్న పిల్లలు అండి, పెద్దవాళ్ళు దొంగలు కాదు వీళ్ళు, చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ మత్తులో ఉన్నారంట. బట్టలు ఇప్పమన్నారంట. చూడండి సొదొమ గొమొర్రా తయారైపోతుందండి ఈ రోజుల్లో. బట్టలు ఇప్పమని లైంగికంగా ఈ పురుషుని వేధించినారంట. ఇప్పుడు స్త్రీలు జాగ్రత్త కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి తెలుసా?
పురుషులు జాగ్రత్తగా ఉండాలంట. పురుషుల్ని పట్టేసి లైంగిక వేధించి కత్తి పోట్లతో అతను చంపి పడేసి నిర్జన ప్రదేశంలో పడేసినారు. ఇది న్యాయమా? ఇది ఒక స్త్రీ బయటికి పోతే భయపడదు, ముందైతే అమ్మ జాగ్రత్త. పురుషుని కూడా జాగ్రత్త చేయాలంటే అంటే ఒక మరి భద్రత లేని ఒక ప్రపంచంలో మనం ఉన్నాం. రోజుకు దిగజారుతుందండి స్టాండర్డ్స్, హ్యూమన్ వాల్యూస్ జారిపోయింది అనమాట. అంతే నాకు అనిపిస్తుంది. ఆనాడు సొదొమ గొమొర్రాలో లైంగిక పాపంలో ఉంటే దేవుడు అగ్ని గంధకాలను మరి కురిపించినాడు కదా, మరి ఇప్పుడు ఏ గంధకమును కురిపిస్తాడో ముదిరిపోయిందన్నమాట పాపం. దెర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ పీపుల్, దెర్ ఇస్ నో సేఫ్టీ రాదర్ దెన్ గాడ్ బికమింగ్ యువర్ సేఫ్టీ. దేవుని స్తోత్రం. నీకు దేవునిలోనే భద్రత ఉంది, ఇంకెక్కడ భద్రత లేదు. సెక్యూరిటీని పెట్టుకున్నావు అనుకో. ఇందిరాగాంధీని చంపినోడు ఎవరు? సెక్యూరిటీ చంపాడు కదా, పెద్ద మోసం అది. బౌన్సర్స్ పెట్టుకున్నావు అనుకో, ఆ బౌన్సరే ఉంటాడు నీకు బద్ద విరోధి. కొద్దిగా స్ట్రిక్ట్గా మాట్లాడితే వాడు విరోధిగా తయారవుతాడు. అరే నీ పని పడతా అనుకుంటాడు. అందుకే దావీదు మహారాజు, ఆయనకు సేఫ్టీ కొదవనా, ఆయన బౌన్సర్లు కొదవనా, ఆయనకి ఏం కొదవ? మహారాజు ఆయన అంటాడు, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా ఉన్నత దుర్గం, నీవే నా పర్వతం, నేను నీ రెక్కల క్రింద శరణు వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈ 91 కీర్తన కూడా దేవుని అందే నీకు భద్రత, మరి సర్వశక్తుడే నీకు నీడ, నీకు ఆశ్రయం అని వాక్యంలో మనం చూస్తున్నాం. చదువుదాం ఒకసారి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చూడండి, దేవుని గురిగా కలిగిన జీవితాలకే భయము లేక ధైర్యంగా బ్రతకొచ్చు. వీ హ్యావ్ ఏ ఫెయిత్ అనమాట. అందుకే హబక్కు గ్రంథంలో చూస్తాము, మరి పలు చోట్ల పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడు భయపడుతూ బ్రతకడు, నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకుతాడు. హిస్ ఫెయిత్ గివ్స్ ట్రయంఫ్ ఇన్ హిస్ లైఫ్. ఒక నీతిమంతుడు దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి విజయానికి రహస్యం ఏంటంటే దేవుని ఆశ్రయిస్తున్నాడు, దేవుని ఆనుకుంటున్నాడు, దేవునితో నడుస్తున్నాడు. దేవుని వెలుగు అతనికి ఆధారం అయిపోయింది. చీకటిలో ఆయన సంచరించాడు, చీకటి పనులు చేయడు, చీకటి వ్యక్తులతో సహవాసం ఉండదు. హీ వాక్స్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్. గాడ్స్ ప్రెజెన్స్ కీప్స్ ఆన్ ప్రొటెక్టింగ్ హిమ్. అదే ఒక దైవ భయం గల వ్యక్తి రహస్యం. అంటే ఇక్కడ కూడా అదే చూస్తాడు. ఎవరికి ధైర్యము, శక్తి, భద్రత ఈ లోకంలో ఉందంటే మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నా. కీర్తనకారుడు అంటున్నాను అనమాట. ఆయనే నా కోట, నా కొండ, నా ఉన్నత దుర్గం, నేను ఆశ్రయించు నా శైలం. 18వ కీర్తనలో దావీదు మహారాజు ఇలాగే అంటాడు. మరి 1000 నామాలు చెప్పేటప్పుడు చాలా నామాలు ఇక్కడే దొరికింది నాకు. 18వ కీర్తన ఒకసారి తీయండి. ఆరంభంలోనే అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం. హల్లెలూయా. అన్నీ ఉన్నాయి నామాలు అక్కడ. అయితే 91వ కీర్తనకు వస్తే మరి నేను యెహోవాను గురించి ఇవే చెప్తాను. హీఈస్ మై ఎవ్రీథింగ్, ఆల్ ఇన్ ఆల్. 3వ వచనం, నేను ఈ విధంగా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను కాబట్టి నేను భయపడను. ఇక్కడ ఈ కీర్తనలో 3 సార్లు మీరు చూస్తారు నేను భయపడను. 6వ వచనం చూడండి, చీకటిలో సంచరించు తెగుళ్ళకైనాను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనాను నీవు భయపడకుందు. ఈ ప్రసంగానికి ఇదే టైటిల్ పెడతాను, నీవు భయపడకుందు. యూ విల్ నాట్ ఫియర్. ఇంకోసారి చూడండి 7వ వచనం, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఒక అష్యూరెన్స్ అన్నమాట. ఇన్సూరెన్స్ పాలసీ అంటారు కదా, ఇన్సూరెన్స్ పాలసీ సింబల్ ఎట్లుంటుంది మీరు చూసినారు ఎప్పుడన్నా? 2 చేతులు ఉంటుంది, మధ్యలో ఏముంటుంది? దీపం ఆరిపోకుండా ఈ 2 చేతులు భద్రంగా దాన్ని కాపాడు. ఎల్ఐసి పాలసీ. నేను బ్యాంకులో పనిచేసినప్పుడు చాలామంది ఏజెంట్స్ వచ్చి అమ్మ ఈ పాలసీ మంచిది, ఈ పాలసీ మంచిది. నేను అనుకుంటే ఏం పాలసీ ఇది నేను చనిపోయినాకనే పనికి వస్తుంది కదా, ఇక ఇది ఎక్కువ పాలసీలు తీసుకుంటే చుట్టూన్న వాళ్ళు అనుకుంటారు ఎప్పుడు చచ్చిపోతుందేమో అని. అమ్మ ఎందుకు రాను ఈ పాలసీ, నాకు దేవుడే నా పాలసీ అనుకున్నాను. దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ మై ఇన్సూరెన్స్. నువ్వు ఎక్కువగా మరి
నీ తరాని కొరకు సిద్ధపాటు చేస్తే అబ్బా ఇంత ఊర్చుకున్నాడు కరెక్టే, కానీ నీ దీర్ఘాయుసు కోరుతారా వాళ్ళు? అంటే లోకస్తుల గురించి చెప్తున్నాను. బా ఇదంతా అనుభవించాలంటే ఒకటి జరగాలి. ఈ వ్యక్తి ఏం కావాలి? లోకం నుండి దాటిపోవాలి. కన్న పిల్లలు కూడా కొన్నిసార్లు అలా కోరచ్చు, మనకు తెలియదు. డేస్ ఆర్ వెరీ బ్యాడ్. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నావు, మహోన్నతుని చాటున నివసిస్తున్నావు, సర్వశక్తి నీడను విశ్రమిస్తున్నావు. దేవుడే నా కోట, నా కొండ, మరి ఉన్నత దుర్గము, నా పర్వతము, నా శైలము, నేను నమ్ముకును నా దేవుడని నువ్వు దేవుని గురించి చెప్పుతూ ఈ విశ్వాస జీవితంలో విశ్వాస కర్తను చూస్తూ నడుస్తున్నావంటే నువ్వు ధన్యుడవే. నువ్వు భయపడే అవసరము లేదు. అందుకే నీవు భయపడకుందువు అన్నట్టు. మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. కుడి ప్రక్కన 10,000 మంది పడినను, మరో ప్రక్కన 1000 మంది పడినను కూలినను అపాయమైతే నీ వద్దకు రాదు. మంచి మాట, అపాయం రాదు అని ఒక విశ్వాసం. 9వ వచనం చూడండి. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు, నీకు అపాయమేమీయూ రావు. మనది బ్లాంకెట్ ఇన్సూరెన్స్ ఇది, అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. అందరికి కాదు ఇది, మరి అందరికి కాదు. నేను భక్తుల చరిత్ర అప్పుడప్పుడు తీసి చదువుతాను. దాంట్లో ఒక్క భక్తుడు ఆ ప్లేన్లో ఉన్నందుకు ఆ ప్లేన్కు రావాల్సిన ప్రమాదము త్రుటిలో తప్పింది అని అంటారు. త్రుటిలో ఎట్లా తప్పిందంటే ఒక దైవజనుడు ఆ ఎయిర్ప్లేన్లో ఉన్నందు. భక్సింగ్ గారి చరిత్ర కూడా చదివినాను, కొంత మటుకు చదివినాను. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట. ట్రైన్ కూలి అందరూ మరణించాలి, కానీ అది కాలేదంట. ఎవరికి ప్రాణహాని కాలేదు. ఎందుకంటే భక్సింగ్ గారు దైవజనుడు ఆ ట్రైన్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కరిని బట్టి దేవుడు కుటుంబాన్ని రక్షిస్తాడు, ఒక్కరిని బట్టి ఆ ప్రాంతాన్ని రక్షిస్తాడు, ఒక్కరిని బట్టి ఆ దేశాన్ని కూడా పాడు చేయకుండా ఉంటాడని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. అందుకే ఆ వాక్యం మీరు చూస్తారు కదా, ఎజెకియెల్ 22:30లో నేను దేశమును పాడు చేయకున్నట్లు బదలైన సందుల్లో విజ్ఞాపన చేయవాడు ఎవడైనా, సింగులర్ ఉంది అక్కడ, ఎవరైనా లేదు, ఎవడైనా బద్దలైన సందులో నిలిచుండి విజ్ఞాపన చేస్తున్నాడా అని నేను వెతుకుతూ ఉన్నాను అంటున్నాడు. అంటే చూడండి, 1 person మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఏ సిన్ఫుల్ వరల్డ్. మీరు నిరుత్సాహపడద్దు. యూ కెన్ మేక్ ఏ చేంజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్. ఒక్కరు చాలు, ఒక్కరున్నా కానీ ఆ కుటుంబం మారిపోతుంది, ఒక్కరున్నా కానీ ఆ సంఘం మారిపోతుంది, ఒక్కరున్నా కానీ ఆ సమాజంలో గొప్ప మార్పు రావచ్చు, ఒక్కరున్నా కానీ ఆ దేశాన్ని పాడు చేయకుండా దేవుడు కాపాడగలుగుతాడు. దేవుని స్తోత్రం. నాకు ఆ విశ్వాసం ఉన్నది. తప్పకుండా టెర్రరిస్టుల దాడులు కానీ అవి కానీ ఇవి కానీ ప్రాణ నష్టం కానీ, దట్ పర్సన్ ఇఫ్ ఈస్ ఫర్వెంట్లీ ప్రేయింగ్ బిఫోర్ గాడ్, గాడ్ కెన్ ప్రొటెక్ట్. అందుకే ఒక మండుచున్న ఒక కాగడలాగా మారిపోవాలి నువ్వు నేను. మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. గుండె ఒక కుంపటైపోవాలి. ఈ అక్రమాలు, ఈ అవినీతి కార్యాలు, ఈ పాపాలు, ఈ రోగాలు ఇవన్నీ చూసి ఎందుకు ఊరుకుంటావు? కీప్ ఆన్ గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద పీపుల్. అవును, నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించి ప్రభు మహిమార్థము అనేకుల రక్షణ కొరకు నిలబడితే ఇక అంతకంటే ధన్యకరమైన జీవితం మరొకటి ఉందా? ఒక్క యెహోషువ ఏం చేసినాడంటే సూర్య చంద్రాదులను ఆపేసినాడు. గుంపు పోలే. సాధారణంగా అంటారు ఆ కార్యం జరగాలంటే 4 తీసుకొని పోవాలి, 4 తీసుకుపోతేనే అది అవుతుంది. నేనంటాను ఒంటరికి పో, అది అయిపోతుంది. దేవునికి స్తోత్రం. 1 man with God is a great majority. హల్లెలూయా. అందుకే ఒంటరి దానను నేనే నమ్ముకున్నా. మా ఇంట్లో అందరూ నమ్ముకోలే. అయితే ఏందంట, ఈ దేవుడు నీ పక్షం ఉంటే నీకు విరోధి ఎవడు ఉంటాడు? వాళ్ళని కూడా నువ్వేం చేయాలి? ప్రభు మార్గంలో నడిపించే సత్తా నీకు వస్తుంది దేవుడు ఉంటే. మేము చిన్నప్పుడు స్కూల్లో టగ్ ఆఫ్ వార్ ఆడేది స్కూల్లో. అంటే కొందరు అటు కొందరు ఇటు, మధ్యలో ఒక తాడు ఉంటుంది. ఎవరికి బలం ఉంటే వారు అటు సైడు లాగేసుకుంటారు. నేను ఎప్పుడు అది దృశ్యంలో పెట్టుకుంటా, అరే నేనున్నాను, నా పక్కన ఎవరున్నారు? దేవుడు. సైన్యాన్ని కూడా జయించే శక్తి దేవుడు ఇస్తాడు. అందుకే దేవుడు నా ప్రక్కన ఉన్నాడు. ఈ టగ్ ఆఫ్ వార్లో గెలిచేది ఎవరు? వాళ్ళ వీళ్ళ? దేవుడు ఏ పక్షం అందుంటే వాళ్ళే గెలుస్తారు. దేవునికి స్తోత్రం. వేర్ గాడ్ ఈజ్ దెర్ ఇస్ విక్టరీ. కాబట్టి ఎప్పుడు అనొద్దు అలా ఉంటారు అన్న అని. దేవుడే మహాదేవుడు నీతో ఉన్నాగా నీకేం భయం?
అందుకే భక్తుడు అనుభవం ద్వారా అంటున్నాడు, 1000 మంది రాని నాకేం కాదు, 10,000 మంది రాని నాకు అంతకంటే ఏమీ కాదు, వెనక దెబ్బ తగలని నాకేం కాదు, ఎండ దెబ్బ తగలని నాకేం కాదు, నాగు పాము కరువని నాకేం కాదు, సింహం ఎదిరించుకోవాలి నాకేం కాదు. ఎందుకంటే వాట్ ఈస్ ద సీక్రెట్? హి హస్ కమ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని రెక్కల క్రింద వచ్చిన భక్తునికి ఎంత ధైర్యం చూడండి. ఇక్కడ 3వ వచనంలో, వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. ఎన్ని భద్రతలు తీసుకున్నా వచ్చే తెగులు ఆగదు. నువ్వు మూతికి బట్ట కట్టుకో, నెత్తికి బట్ట కట్టుకో, కండ్లకు గంతలు కట్టుకో, ఏదైనా కానీ వచ్చేది రాక మానదు. కానీ వచ్చేదాన్ని ఆపేది ఎవరు? నీ దేవుడే. దేవుని స్తోత్రం. ఒకసారి నిన్నగాక మొన్న గట్టి వినబడ్డది నా కోసం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటే, బా నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు నాయన. ఎందుకు ఈ లక్షలు ఖర్చు చేస్తారు జనాలు ఒక్క పైసా లేకుండా? డివైన్ హీలింగ్, సూపర్ న్యాచురల్ హీలింగ్ ఇస్తాడు కదా ఒక్క మాట చేత. ఆ శతాధిపతి దాసునికి ఒక్క మాట చేత స్వస్థత కలిగింది, విడుదల కలిగింది కదా. మరి అలా ఉండాలి నీ విశ్వాసం. బికాజ్ యు ఆర్ ట్రస్టింగ్ గాడ్, ద గ్రేట్ ఓమ్నిపొటెంట్ గాడ్. అయితే వేట కాని ఊరిలో నుండి నేను తప్పిస్తాడండి. ఈ దినాల్లో అంతా ఇదే ఫ్రాడ్ కేసులు. బ్లూ లింక్ నొక్కకండి, మీరు ఇబ్బందిలో పడతారు, మీ బ్యాలెన్స్ అంతా వ్యానిష్ అయిపోతుంది. ఫేక్ కాల్స్ అటెండ్ చేయకండి, వాళ్ళు మోసగాళ్ళు. కాల్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పిలుస్తున్నాడు. నాకేంటంట, ఏం కావాలి మీకు అని అడిగినా, మీరు తిరిగి ఫోన్ చేయాలి. అది ఫేక్ కాల్ అని మళ్ళీ తెలిసింది నాకు. చూడండి ఎంత మోసం అని. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. కొన్నిసార్లు యువర్ అండర్ అరెస్ట్ అని కూడా వస్తుంది. ఒట్టిదే మా ఐడి కార్డ్ అడిగితే మన దగ్గర ఉండదు, ఫేక్ ఉంటుంది అది కూడా ఐడి కార్డ్, ప్రభుత్వం చిహ్నంతో అంతా. నమ్మకండి, లోకం అంతా మోసాలి. నమ్మదగిన దేవుడు ఒక్కడున్నాడు మనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడున్నాడు, ఆయన నావాడు అనాల. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అనాలి? నాకొకడు ఉన్నాడు అనాలి. ఏమనాలా? అప్పుడు లోకం పరార్థం తీసుకుంటుంది. మరి ఎవడున్నాడు ఈమెకు అనుకుంటా. నువ్వు అనాలి, నాకొకడు ఉన్నాడు. చెప్పండి అన్నమాట. ఎవడు వాడు? దేవుడు. హల్లెలూయా. ఇక నీకు దిగులు లేదు, బొగులు లేదు. కేవలం పాట పాడితే కాదు, భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలు ఎంత ఇంపుగా పాడతారు. మళ్ళీ బయటికి పోతే సంవత్సరానికి గడగడగడ వణికిపోతారు. ఇది కాదు జీవితం. నువ్వు గుడిలో ఎట్టుంటావో బయట కూడా అట్టనే ఉండాలి. అవునా కదా? నవ్వుతున్నారు కదా ఈరోజు మీరు. చాలా దేవుని సన్నిధిలో ఆనందించాలి. వాక్యం వింటుంటే మీకు సంతోషం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఉదయం లేస్తే ఒక చిన్న ప్రార్థన చేయాలి, ఈరోజు ఎవరు నన్ను మోసం చేయకుండా కాపాడు ప్రభువా. మరి నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించు. ఆయన రెక్కలతో నిన్ను కప్పినాక ఏ తెగులు నిన్ను అంటుకుంటుంది? ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఎంత అద్భుతమైన వాగ్దానాలు ఈ 91వ కీర్తనలో ఉందో. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. అద్భుతం. పెద్ద యుద్ధాలు అయితే మనము ఇక్కడ భారతదేశంలో చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే వేరే దేశాలు చూసినప్పుడు ఎంత బాధ. గాజా స్ట్రిప్లో ఎన్ని బాంబులు, బాస్టులు, చిన్న గుడ్డు పిల్లలు, అందమైన పిల్లలు, రక్తపు మరకలు, స్త్రీలంతా రక్తంలో పొరలాడుతున్నారు. అరే నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మరి మన దేశాన్ని కాపాడేది ఎవరండి? దేవుడు కాపాడాలంటే మన ప్రార్థనలు ఆయన వింటున్నాడు. బుద్ధి లేని వాళ్ళు అడుగుతారు, ఎందుకు ఆల్ నైట్ రాత్రంతా నిద్ర లేకుండా, ఎందుకో ఉదయకాలం లేవాలో? ఆ నిద్ర భంగం అయితే తలదిరిగి చక్కరొచ్చి పడిపోతారు కదా. నీకేంటంటావు? నేను పడిపోతే నీకేంటి? అమ్మో, నేను దేవుని దగ్గర ఉండొద్దా? దేవుడు తన రెక్కలతో నన్ను కప్పొద్దా? నీకేంటి బాధ? నాకు లేని బాధ నీకేంటి? అడగాలి అట్లా. అప్పుడు అడిగితే మళ్ళీ నోరు మూసుకుంటారు, మళ్ళీ అడగరు నేను. చూడండి ఎంత అష్యూరెన్స్ దేవుని బిడ్డలకు. తన రెక్కలతో ఆయన నేను కప్పి, రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఇచ్చి, రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. అంటే ఏంటి? మంత్రతంత్ర శక్తులు అన్నమాట. చీకటిలో తిరుగుతాయి. అందుకే చీకటిలో పోదు బిడ్డ అని అడుగుతారు. ఎందుకంటే చీకటి శక్తులు, దాని పేరే చీకటి శక్తులు, మంత్రశక్తులు. మంత్రాలు చేసి రాత్రి విడుదల చేస్తారండి.
మంత్రాలకు చింతకాయలు కూడా రాలేదని నేను అనుకుంటా, ఎందుకంటే నేను దేవుని బిడ్డను. ఐఎమ్ గాడ్స్ చైల్డ్. వై షుడ్ ఐ వరీ అబౌట్ ఆల్ దోస్ ఫేక్ థింగ్స్ విచ్ మ్యాన్ క్రియేట్స్? ఐ షుడ్ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. ఐ షుడ్ బిలీవ్ ఇన్ ద ఆల్మైటీ గాడ్. మరి ఇప్పటికీ నా మీద ఎన్ని ప్రయోగాలు చేసినా నాకు తెలియదు, కానీ ఏది పని చేయలేదు నా మీద, అది నాకు తెలుసు. రాత్రి వేళ కలుగు భయమునకైనా, పగటి వేళ ఎగురు బాణమునకైనా, మంత్రతంత్ర శక్తులకు నువ్వు భయపడద్దు. చీకటిలో సంచరించు తెగుళ్ళకైనా, మధ్యాహ్నము పాడు చేయు రోగమునకైనా నీవు భయపడకుందు. అండర్లైన్ చేయాలి ఇలాంటి మాటలు. నీవు భయపడకుందు, నేను భయపడను. బాగానే అంటారు, కానీ మళ్ళీ చూస్తే ఒక చిన్న నిమ్మకాయ గడప దగ్గర ఉంటే ఓ ఇట్లా మరిగిపోతారు. ఎవరో ఏదో చేసినారు. అరే నీ కొరకు ఏదో చేసినాడు దేవుడు, అది శిలువ కార్యం. అది ఎంత పెద్ద కార్యం, దాని ముందు నిమ్మకాయ ఒక పెద్ద కార్యం అనేది. ఒక బుడమకాయ చూసింది, కుంకుమ పెట్టింది, ఓ బో ఇక భయం భయం భయం, వాడికి చేస్తారు. బైబిల్ మర్చిపోతారు, వాగ్దానాలు మర్చిపోతారు, ఈ 40 రోజుల యజ్ఞం మర్చిపోతారు. ఇది ఒక బతికే నా మీది. నేను అడుగుతున్నాను, ఇట్లా మాట్లాడితే ముఖాలన్నీ మారిపోతున్నాయి కదా, మాడిపోతుంది. మరి మీకు ఇట్లా డోసు ఇవ్వకుంటే ఎట్ట బాగుపడతారు మీరు? నిమ్మకాయ చూస్తే భయం, బుడమకాయ చూస్తే భయం, బూడిది గుమ్మడికాయ అని ఒక ఆమె అంటుంది. అమ్మా మామూలు కాదు, నిమ్మకాయ కాదు, ఇది బూడిది గుమ్మడికాయ. బూడిది కాదు, నీకు ఎందుకు ఎంత భయం? అది ఏ గుమ్మడికాయనైనా దాన్ని చేసింది ఎవరు? దేవుడు. ఆ పెట్టినోని చేసింది ఎవరు? దేవుడు. ఆ దేవుడిని సెలవు లేకుండా నీకేమవుతుందమ్మా? హ్యావ్ ట్రస్ట్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నథింగ్ విల్ వర్క్ అగేన్స్ట్ యూ. నీకు విరోధంగా ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. పైగా దేవుని రెక్కల నీడలో నువ్వు ఉన్నావు, ఎందుకు భయపడుతున్నావు? మరి నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. 27వ కీర్తన మనం ధ్యానించినాం కదా, దాంట్లో కూడా ఉంది మంచి మాట. టర్న్ టు 27 Psalms. ఇక్కడ కూడా కీర్తనకారుడు ఎంత బాగా అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదు. హూమ్ షల్ ఐ ఫియర్? గాడ్ ఈజ్ ద లైట్ ఆఫ్ మై సాల్వేషన్. గాడ్ ఈజ్ మై లైట్, గాడ్ ఈజ్ మై సాల్వేషన్. హూమ్ షల్ ఐ ఫియర్? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రెళ్ళి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. హల్లెలూయా. 3వ కీర్తన తీయండి, Psalms 3, 3వ కీర్తన 6వ వచనం. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. 10,000 మంది రాని నేను భయపడను. ఎంత గొప్పదండి దేవుని యందు విశ్వాసం ఉంచుట. భయపడదు. రోగంతో చావరంట మనుషులు, భయంతో చేస్తారు. అందుకే భయపడొద్దని వైద్యులు అంటారు. భయపడొద్దు మీరు. ఏ రోగం నీకేమి చేయదండి. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, యూ బిల్డ్ అప్ సో మచ్ ఇమ్యూనిటీ దట్ యూ కెన్ ఎన్కౌంటర్ ఎనీ డిజీజ్ అన్నమాట. అది అద్భుతం. దేవుడు కొన్నిసార్లు నీ శరీరంలో ఇప్పుడు పౌలుకు పెట్టినట్టు ఒక ముళ్ళు పెడుతవచ్చు, ఎందుకంటే నిన్ను డిసిప్లిన్ చేయడానికి. అంతేగాని ఆ రోగాన్ని దేవుడు బాగు చేయలేకుండా శక్తిహీనుడైతే కాదు. దేవుని స్తోత్రం. నీకు ఆ ముళ్ళు ఉంటేనే నువ్వు చక్కగా ఉంటావు అన్నమాట. ఉండాలి ఒక ముళ్ళు. గుచ్చుకున్నప్పుడు వెళ్ళా అబ్బా దేవా, గుచ్చుకున్నప్పుడు వెళ్ళా దేవా, నొప్పి లేచినప్పుడు వెళ్ళా దేవా, నేను నీ దగ్గరకు ఉంటా, నువ్వు చెప్పినట్టే వింటాను. ఏ నొప్పి లేకుంటే వినరు. పౌలు అందుకే అంటాడు, ఇదిగో నా శరీరంలో ఒక ముళ్ళు, నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకములు. ఒకవేళ నేను హెచ్చిపోతానేమో అని, గర్వించిపోతానేమో అని ఒక ముళ్ళు పెట్టినాడు. అలాగూ నీ శరీరంలో కొన్ని రుగ్మతలు రావచ్చు. దట్ మేక్స్ యూ డ్రా క్లోజర్ టు గాడ్. యూ నీడ్ గాడ్. చూడండి, నొప్పి లేదంటే నీకు దేవుడు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చినారు కదా, ఇంతమంది యూట్యూబ్లో వింటున్నారు, వివిధ మాధ్యమాల్లో వింటున్నారు. నాకు తెలిసి ఎవరెవరైతే ఈ ప్రసంగాన్ని వింటున్నారో వాళ్ళందరి బాధలు ఉన్నాయండి. ఏదో ఒక బాధ వారికి ఉంది. ఆ బాధ ఉన్నందుకే వారికి ఉపశమనం కలగాలి, ధైర్యం కలగాలి, శక్తి కలగాలి, ఈ జీవితంలో నేను విజయం పొందాలనే వింటున్నారు. హల్లెలూయా. వినుట వలన మీకేం కలుగుతుంది? విశ్వాసం. ఆ విశ్వాసం నిన్ను ఆ యొక్క పరిస్థితిని జయించడానికి ఉన్న బలం కలుగుతుంది. దేవుని స్తోత్రం. అలాగే విశ్వాసి విజయాన్ని సాధిస్తాడు కదా. హల్లెలూయా. అసలు సమస్యలే లేదంటే దేవుడు ఎందుకు? దేవుడు ఎందుకు నీకు? నీకు సమస్యలే లేవు, దేవుడు ఎందుకు నీకు?
నీవు దేవుడు దేవుడు దేవా 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 అని మొరపెడుతున్నావు సమస్యలు 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 వచ్చేవాడు. అందుకే ప్రతి సమస్యకు నువ్వేం చేయాలి? స్తుతించాలి. స్తుతి నీ పరిస్థితులను ఏం చేస్తుందంట? మార్చేస్తుందంట. దేవునికి స్తోత్రం. స్తుతి సింహాసనం వేయాలంట. దైవ సన్నిధి నీ పరిస్థితుల్లో దిగుతుంది, నీకు విజయాన్ని ఇస్తుంది. కనుక అందుకే మరి నాకు ఏ అపాయము రాదు, నేను భయపడను, వచ్చినా భయపడను, మరి అపాయం నా యొద్దకు రాదు అని 3 సార్లు ఇక్కడ 91వ కీర్తనలో 6వ వచనంలో నేను భయపడకుందును, 7వ వచనంలో అపాయము నా యొద్దకు రాదు, 10వ వచనంలో మరి నేను మహోన్నతుడైన దేవుని నాకు నివాస స్థలముగా చేసుకున్నాను, ఆయనే నాకు ఆశ్రయము కనుక నాకు అపాయం ఏమీ రాదు, వచ్చినా నేను భయపడను. ఏ తెగుళ్ళు నీ గుడారమున సమీపించదు. అది కూడా చాలా అద్భుతం. ఇది అసలు రాసి పెద్దగా రాసి ఇంట్లో తగిలించాలి ఇది ఫ్రేమ్. ఏ తెగులు నీ గుడారమున సమీపం. రోగాలు రావడానికి ఎన్నెన్నో అవకాశాలు. బయటికి పోయినామంటే అంత క్రిమి కీటకాలు, సూక్ష్మ క్రిములు ఎక్కడెక్కడో పట్టుకుంటావు నువ్వు. టాయిలెట్ డోర్, ప్రతి టాయిలెట్ డోర్లో ఇది గమనించండి, దెర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సూక్ష్మ క్రిములు. అని కంటికి కనబడదు. నువ్వు స్టైల్గా నాబ్ తెరుస్తూ పోతావు, మళ్ళీ స్టైల్గా మూసి వస్తావు, కానీ ఎన్ని అంటించుకుంటావు చేతికి. అందుకే ఫ్రీక్వెంట్గా యూ హ్యావ్ టు కీప్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ అంటారు కదా, హైజీన్ చెప్పేవాళ్ళు. అది చెయ్యరు. మళ్ళీ అదే రీతిగా ఇంటికి వస్తారు, అది ముట్టుకుంటారు, ఇది ముట్టుకుంటారు, అది ముట్టుకుంటారు, నీళ్లు ముట్టుకుంటారు, మళ్ళీ అది ముట్టుకున్న వాళ్ళకి అది జబ్బు వస్తుంది. ఎన్ని అంటువ్యాధులు వస్తాయి అలాగ. కానీ వీటన్నిటి నుండి దేవుడు మనకు పెద్ద శానిటైజర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసినాడు. యేసు రక్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిగ్ గ్రాండ్ శానిటైజర్. లేకుంటే ఇలాగూ నీవు శుచి శుభ్రం పాటిస్తూ ఉంటే దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. ఏదో రోగం వచ్చి తగులుతుంది తప్పకుండా, జబ్బులు. కానీ దేవుడు ఇంత భద్రంగా కాపాడుతున్నాడు. ఈ 40 రోజులు కూడా రావడానికి నీకు శక్తి ఇస్తున్నాడు. నీకు ఏది అంటుకోవడం లేదు, నువ్వు ధైర్యంగానే ఉన్నావు. లేవడానికి కూడా నీకు శక్తి ఇస్తున్నాడు, వినడానికి కూడా మనసు ఇస్తున్నాడు, కుదురపడి కూర్చోవడానికి కూడా నీకు ఆరోగ్యం ఇస్తున్నాడంటే గివ్ ద గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నెన్నో ఉన్నాయండి ఈ ప్రపంచంలో నిన్ను పాడు చేసేవి, నిన్ను మట్టు పెట్టేవి, నిన్ను నీ సమాధికి చేర్చేవి ఎన్నెన్నో ఉన్నాయి. అవేవి తగలకుండా నిన్ను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం, ఆయన రెక్కలతో నిన్ను కప్పుతున్నాడు. అయితే ఇంకా క్రిందికి చూద్దాం. ఏ తెగుళ్ళు నీ గుడారం సమీపించదు. 11వ వచనంలో గొప్ప అభయవాక్. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. దూతలు దేవుని బిడ్డలకు పరిచర్య చేయడానికి దేవుడు నియమించినాడు. దేర్ యాక్చువల్లీ అవర్ సర్వెంట్స్. మీకు తెలుసా సంగతి? దూతలను పెట్టినాడు మనకు. ఎందుకంటే అట్ యువర్ బెక్ అండ్ కాల్ దూతలు దిగుతాయి అన్నమాట. కానీ తెలియకుండా మరి ప్రార్థన చేయరు. దేవా నేను అటు పోతున్నాను, నాకు ఒక మరి 10,000 దూతలు పంపించేస్తాడు. ఇండెంట్ చేయాలని అడగంది. ఇది అమ్మాయినా అన్నం పెట్టదు కదా. ఇండెంట్, నేను పోతున్నాను, నీ దూతను పంపు. నేను ఈ 40 రోజులు ఆరంభించే ముందు నేను ఇండెంట్ పెట్టినాను. నాకు మిఖాయిల్ దూత కావాలా, గబ్రియల్ దూత కావాలా, ఇంకో కొత్త దూత కూడా దొరికాను, రాఫియల్ దూత కావాలా. ఈ 3 దూతలు నన్ను కాపాడాలి. నేను ఇండెంట్ పెట్టుకున్నాను. రోజు ఆ దూతలు నా వెంబడి వస్తాయి. మీకు తెలుసు ఆ సంగతి. నువ్వు ఇండెంట్ పెట్టుకోవాలి. దేవుని దూతలు నీకు సేవ చేయడానికి, దేవుని వాక్కులు నీకు తెచ్చి ఇవ్వడానికి, మెసెంజర్స్ అనమాట, సర్వెంట్స్ అనమాట. మనమేమో దానికి చాలా గొప్ప హైప్ ఇస్తాం కదా. నువ్వు దేవదూతలాగా ఉన్నావంటే మురిసిపోవద్దు. దేవదూతలాగా ఉన్నావు కాదు, దేవుని తేజస్సు నీ మీద కనబడుతున్నట్టే మురవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూతలా నథింగ్ బట్ నీకు పరిచర్య చేయడానికి. అందుకని పాదమునకు రాయి తగలకుండా ఈ దూతలు ఏం చేస్తాయంట? ఎత్తి పని ఇచ్చినాడు దేవుడు. దేవుని బిడ్డల పాదములు ఎత్తి పట్టుకోవాలంట, పాదమునకు రాయి తగలకుండా, జారి పడకుండా. అందుకే పరిశుద్ధ గ్రంథములు కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, జారి పడకుండా నీ పాదములను దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. అందుకే నువ్వు సాక్ష్యం చెప్పాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసిన పనులను ప్రజల్లో ఏం చేయాలి? ప్రచురం చేయాలి. బికాజ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ మర్సీ యు ఆర్ నాట్ డిస్ట్రాయిడ్, యు ఆర్ నాట్ గాన్ టు ద గ్రేవ్. అంటే దేవుని కృప అపారమైంది, దేవుని క్షమ అపారమైంది. కాబట్టి నీవు
సజీవ లెక్కలో ఉన్నావు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాటు కానీ నిగూర్చాను దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంది. చాలామంది సాక్ష్యాలు వింటాం, జారి పడ్డానమ్మా, పడినప్పుడు నేను అనుకున్న తల ముక్క చెక్కలు అవుతుంది అనుకున్నాను కానీ ఏది కాలేదమ్మా మన సాక్ష్యం అంటే అది ఎవరు పట్టుకున్నట్టు? దూతలు పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సింహం బోన్లో దానియేలు ఉన్నప్పుడు మరి సింహం బోన్లో రక్షించింది ఎవరు? దేవుని దూత. నేను అనుదినము సేవించున్న నా దేవుడు తన దూతలను పంపి నన్ను ఏం చేసినాడు? కాపాడినాడు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 11వ వచనంలో నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అడగద్రొక్కెదవు. ఇది పెద్ద వాగ్దానం. ఇది సింహములు నాగుపాములు నీకు మేలు చేయవు, నీకు కీడు చేస్తుంది, నీ ప్రాణం మింగేస్తుంది. నిన్ను సింహం చూసిందంటే ఒక్క గుట్కలో మింగేస్తుంది. నేను పాము చూసింది ఒక్క కాటుకు చచ్చిపడతావు. అంటే ఇది మేలు చేసేవి కావు ఇవి. ఈ కీడులన్నిటి నుండి నీ దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం. తప్పించడం మాత్రం కాకుండా వాటి మీద అధికారం ఇస్తున్నాడంటే ఇవన్నీ సాతాను శక్తులు అన్నమాట. ఇట్ ఈస్ డిపెక్టింగ్ ఈవిల్ పవర్స్. సింహము, నాగుపాము, కొదమ సింహము, భుజంగములు కూడా అది ఒకలాంటి సర్పెంట్స్ విచ్ సింబలైజ్ ద డెవిల్ అండ్ డెవిల్స్ వర్క్స్. సాతాను కార్యాలు లయపరచడానికి దేవుడు ఎప్పుడు నీకు తోడుంటాడు. అందుకే లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట, శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చున్నాను. దేవుని స్తోత్రం. ఓవర్ ఆల్ ద ఈవిల్ పవర్స్ గాడ్ హ్యాస్ గివెన్ అథారిటీ టు ద బిలీవర్. కానీ తెలియదు, ఆ శక్తి ఉన్నదని తెలియకుండా గడగడ వానికి భయపడుతూ ఉన్నారు. శత్రు బలమంతటి మీద యేసు ప్రభువును నువ్వు నమ్మిన తర్వాత, యేసు రక్తమందు కడగబడిన తర్వాత, రక్షణను స్వీకరించిన తర్వాత దేవుడు ఇలాంటి పరిచర్య నీకు చేస్తున్నాడు. దూతలు పంపుతున్నాడు. నీ పాదానికి రాయి తగలదు, నీకు ఉపదేశం ఇస్తాడు, నిన్ను వేటకాని ఊరి నుండి తప్పిస్తాడు, తెగులు రాకుండా కాపాడుతాడు, దొంగల నుండి కాపాడుతాడు, దుర్మార్గుల నుండి కాపాడుతాడు. వారు రాలేరు నీ దగ్గరికి, ఏదో కేడు చేయాలని వస్తారు, చేయలేరు. చూడండి, ఇది నాకు చాలా అనుభవం నా జీవితంలో. ఏదో చేయడానికి అవసరం ఆగిపోతారు గుమ్మం దగ్గరని. ధైర్యం చాలదు, మాట్లాడు. మేము ఇప్పుడు సిస్టర్ని ఏదో అడుగుతానికి వస్తున్నామంట. అంటే రా, నువ్వు రా, నేను కూర్చుంటా ఇక్కడ, నువ్వు రా. వస్తావు కానీ గుమ్మం దగ్గర నిలబడతావు, మాట రాదు నీ నోట. ఎందుకంటే నా చుట్టూ ఎవరున్నారు? దేవుని దూతలు ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుని దూతలు దేకాంట్. నువ్వు బ్రతుకు దినములన్నిటిని ఎదుట ఎవడు ఇవ్వలేరు. అంత శక్తితో నింపబడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవడు నిన్నేం అనలేడు. దేవుని చిత్తం నెరవేర్చే పోతావు నువ్వు. కనుక ఇలాంటి చీకటి శక్తులకు నువ్వు భయపడకూడదు. వాటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చినాడు. మరి మత్తయి సువార్త 28 ఆఖరి పేరలో మీరు చూస్తారు, ఆయన పునరుద్ధానుడయ్యే సమయంలో అంటాడనమాట. పునరుద్ధారణ అయిన తర్వాత ఆరోహణం సమయంలో శిష్యులను పిలిచి అంటాడు, పరలోకంలోను భూలోకంలోను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. అదే అధికారాన్ని తన పిల్లలమైన మనకు ఇచ్చినాడు. అంత అధికారం గల వారు భయపడితే ఎట్లా? మన సందేశం పేరేంటి? భయపడదు. ఇంత అధికారం ఉన్నవాడు. అధికారం ఉన్నవాని నడక వేరుంటుంది, అధికారం ఉన్నవాని చూపు వేరుంటుంది, అధికారం ఉన్నవాని ప్రవర్తన వేరుంటుంది, వాని హుందాతనం వేరుంటుంది. అధికారం నడిచే నడక. ఒక పోలీస్ నాకు చాలామంది పోలీస్ కమిషనర్స్ పరిచయం ఉన్నారు. వాళ్ళ నడక వేరు, వాళ్ళ తీరు వేరు, వాళ్ళ చూపులు వేరు. ఇట్లా చూస్తారనమాట. అబ్బా ఏంది ఇంత షార్ప్ ఐసైట్ అనుకుంటాను నేను. ఎందుకు? దే హ్యావ్ పవర్. దేవుని స్తోత్రం. అథారిటీ దే హ్యావ్. అందుకే వాళ్ళని చూస్తే అంత అందంగా ఉంటారు. విశ్వాసులు ఎట్టుంటారు? గూనిపోయి బైబిల్ సగం చేతిలో పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి అధికారం ఉన్నదని. చెప్పేవాళ్ళు ఉండాలి నాలాగా. దేవునికి స్తోత్రం. అది నీకు అధికారం ఉన్నది. నువ్వు చేత ఖడ్గం పట్టుకున్నావు, కరెక్టే. ఖడ్గమే ఒక అధికారానికి సూచన. నీ కుడి చేత దేవుని వాక్యం అనే 2 చలువల ఖడ్గం ఉన్నది. అది కూడా మర్చిపోతావు. బ్యాంక్లో నేను పనిచేసేటప్పుడు వాడు ఫుల్ యూనిఫామ్లో ఉంది, మిలిటరీ రిటైర్డ్ అనుకుంటా, అంత మంచిగా ఫుల్ యూనిఫామ్, పెద్ద తుపాకీ పట్టుకొని ఆడ ఎంట్రన్స్లో హీ హ్యాస్ టు గార్డ్ ద బ్యాంక్. గార్డ్ చేసేవాడు కొన్నిసార్లు తుపాకీ పట్టుకొని కొనుక్కుతా ఉంటాడు. ఇట్లా ఇంత
నిద్రపోతే నేను ఒకరోజు చెప్పిన, ఇగో నేను ఇదే పిక్చర్ తీసి హెడ్ ఆఫీస్ పంపిస్తా, నీ ఉద్యోగం ఉండదు. నువ్వు ఎట్లుండాలి, ఎప్పుడు తుపాకీ పట్టుకున్నాడు ఎట్లుండాలా, అలర్ట్గా ఉండాలా. ఎందుకంటే ఎవడన్నా వస్తాడు, ఆ తుపాకీ తీసి నీవు మమ్మును అందరిని ఏం చేస్తాడు, కథం చేస్తాడు. కాబట్టి ఇవన్నీ ధరించిన వాడు మేలుకోగలిగి ప్రార్థన చేయాలని అన్నాడు. దేవుని స్తోత్రం. అన్నీ ఉన్నాయి, నీకు సర్వం ఉన్నది. అందుకే ఎప్పుడు మేలుకోగలిగి ప్రార్థన చేయండి. శోధనలో పడకుండానట్లు నిత్యము మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. మీకు అధికారం ఉంటే సరిపోదు. యూ హ్యావ్ సో మెనీ ఇంప్లిమెంట్స్, బట్ వాట్ ఈస్ ద యూజ్ ఇఫ్ యూ స్లీప్? అందుకే ఆ చురుకుతనం ఉండాలి. ఉదయమే లేస్తున్నావు, కష్టమే లేవడం, కానీ సాతాను మీద అధికారం మనం చెలాయించాలి కదా. వీ హ్యావ్ టు డిఫీట్ ద డెవిల్ అండ్ ఇట్స్ ఫోర్సెస్ అండ్ ఇట్స్, దాని యుక్తులు కుయుక్తులు అన్నీ కూడా నిర్వీర్యం చేయాలంటే విశ్వాసి కావాలి, బలం. మరి ఇంక 14 నుండి 16 వచనాల వరకు 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించాను. 7 వెరీ బ్లెస్సెడ్ ప్రామిసెస్ ఉన్నాయి చూడండి. ఇఫ్ యూ లవ్ గాడ్, గాడ్ విల్ డెలివర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రామిస్. సెకండ్, ఆ నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. ఇఫ్ యు నో ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఇఫ్ యు నో ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ ఆనర్ యూ because your behavior will change. Once you know and taste and see that God is almighty, your outlook changes. నీ విధి విధానాలన్నీ మారిపోతాయి, నీ రూపురేఖలు మారిపోతాయి. దేవుడు శక్తిమంతుడని తెలుసుకున్నావు అంటే అందుకే నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. తన నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచాను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. యు కాల్ అవుట్ అండ్ గాడ్ విల్ ఆన్సర్. అది గొప్ప వాగ్దానం. శ్రమలో నేను అతనికి తోడై ఉండేది. శ్రమలో నిన్ను విడిచిపెట్టాను. శ్రమ వస్తుంది, రాదని ఎక్కడ లేదు బైబిల్లో. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. అందుకని నిప్పులో నడువు, నదుల్లో నడువు, నీళ్ళల్లో నడువు, గాలిలో ఎగురు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, నీవు నా సొత్తై ఉన్నావు. మరొకటి, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేశాను. ఎక్కడన్నా ఇరుక్కుపోయినావా, ఎక్కడన్నా నీ పాదాలు తొట్టిల్లిపోయినాయా, నువ్వు భయపడే అవసరం లేదు. దేవుణ్ణి ఆశ్రయించు, నిన్ను విడిపిస్తాడు. దేవుడు బంధకాల నుండి విడిపిస్తాడు, కట్లను తెంపేస్తాడు. నువ్వు ఎక్కడైనా మరి అమాయకంగా కూడా మరి చిక్కుపడిపోతే దేవుడు నీ పాదములు చిక్కుపడకుండానట్లు ఆ పరిస్థితి నుండి నిన్ను విడిపించగలడు. దేవుని స్తోత్రం. నిన్ను విడిపిస్తాడు. విడిపించింది సరిపోకుండా నిన్నేం చేస్తాడంట, గొప్ప చేస్తాడంట. హల్లెలూయా. ఎక్కడెక్కడ నీకు అవమానం కలిగిందో అక్కడంతా నీకు రెట్టింపు ఘనతనిస్తాడంట. దేవుని స్తోత్రం. ఎక్కడెక్కడ నిన్ను చీకొట్టినారో అట్టి వారందరూ వచ్చి నీ పాదముల మీద పడి నీకు నమస్కారము చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘాయు చేత అతన్ని నేను తృప్తిపరిచేదాను. దీర్ఘాయుస్, నిండు ఆయుస్ ఇస్తాడండి. అడగండి, ఇస్తాడు దేవుడు. భక్సింగ్ గారు నిండు ఆయుస్సు దేవుని సేవ చేసినాడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాడు. బిలిగ్రామ్ గారు కూడా నిండు 100 ఏళ్ళు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుస్సుకు మూలమై ఉండేది. కొందరిని దేవుడు వెంటనే తీసుకున్న దాంట్లో ఏమీ వింత లేదు. కొన్నిసార్లు దేవుని ప్రణాళిక తొందరగా కొందరిని యవన ప్రాయంలో తీసుకుంటాడు, కొందరిని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. నీకు దీర్ఘాయుస్సు అడిగితే దేవుడు ఇస్తాడు. నీ దినముల లెక్క సంపూర్తి చేయగలడు. రాజు దీర్ఘాయుస్సు అడిగినాడంట. ఏ రాజు? ఆ పేరేంటి? హిజ్కియా రాజు. మరణకరమైన రోగం వచ్చింది. ముఖము గోడ తట్టు తిప్పి అడిగినాడంట, నేను ఎట్ట సేవ చేస్తున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. దేవుడు కనికరపడి 15 సంవత్సరాల ఆయుస్సు ఇచ్చినాడు. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేది. నా రక్షణ అతనికి చూపించు. ఐ విల్ షో హిమ్ మై సాల్వేషన్. రక్షణ కేవలం ఆత్మరక్షణ అనుకుంటారు కదా. రక్షణలో ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి. రక్షణ, ప్రాణరక్షణ, శరీర రక్షణ, పరిస్థితుల నుండి విడుదల, ఇవన్నీ రక్షణకు చెందినవే. నీ రక్షణ డెలివరెన్స్. రక్షణ మీన్స్ డెలివరెన్స్. డెలివరెన్స్. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని విడిపిస్తాడు. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసి ముగించుకుందాం. నా కష్ట తరంగమందునా
దుఃఖ సాగరములో నుండగా నా కష్టతరంగమందున దుఃఖ సాగరములో నుండగా నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే. నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే. పాడెదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవామిచ్చిరే. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవామిచ్చిరే. పాడెదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. ఆనందభరితుడై నేను నీ ప్రేమలో సాగుటకు, ఆనందభరితుడై నేను నీ ప్రేమలో నుండుటకు. నీ స్వరము నాకతి మధురం, నీ ముఖము మనోహరము. నీ స్వరము నాకతి మధురం, నీ ముఖము మనోహరము. పాడెదా ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదా. నీ చిత్తము చేయుటకు నీకు సమర్పించెదా. నా పరుగును తుద ముట్టించి నీ సన్నిధిలో నిలిచెదా. నా పరుగును తుద ముట్టించి నీ సన్నిధిలో నిలిచెదా. పాడెదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో, అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో. పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని. పాడెదా జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను.
ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 13వ రోజు మా అందరితో నువ్వు మాట్లాడినావు. కీర్తనలు 91. అవును ప్రభా, మేము ఉదయం లేచి ఈ కీర్తన చదివితే మాకు ఎంత శక్తి కలుగుతుంది ఆయన. ప్రయాణంకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఈ కీర్తన చేసి చదివి అడుగు పెడితే ఏ కీడు రాదునాయి. అవును, భద్రత కలిగిన మరి ఆ కీర్తన మాకు భద్రత తండ్రి తెలియజేస్తున్నాయి. మహాకీర్తన కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ రెక్కలతో మమ్మల్ని కప్పాలి, నీ రెక్కల కింద మాకు ఆశ్రయం. మహోన్నతమైన దేవుని గురిగా చేసుకుంటే తన రెక్కల నీడను ఆశ్రయిస్తే ఎంత మేలు నాయన. నీకు స్తోత్రం. ఏ కీడు మాకు తగలకుండా, ఏ అపాయం మా యొద్దకు రాకుండా నాయన, ఏ తెగులు మా గుడారం అంటకుండా కాపాడడం మాత్రం కాదు, మాకు 7 ప్రశస్తమైన వాగ్దానాలు కూడా 14 వచనం నుండి 16 వచనాల వరకు మాకు ఎంత చక్కని వాగ్దానాలను దేవుని బిడ్డలకు ఇచ్చి నడిపించే దేవుడు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిలిచిన ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి వారి అవసరతలు తీయటాన్ని వార్చి ప్రభు వారికి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. సకల దీవెనలతో మా నింపి 40 రోజుల ప్రయాణంలో తోడుండి మా ముందుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండి మరి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.